అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్స్ రామచంద్ర రెడ్డి గారు, భవానీ రెడ్డి గారు, అలాగే రియాజ్ గారు, మీడియా కోఆర్డినేటర్స్ వచన్ గారు, శ్రీకాంత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నిన్న వెస్ట్ బెంగాల్లో ఏదైతే రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర జరుగుతుందో, ఈ న్యాయయాత్ర మీరు చూసినట్టయితే నార్త్ ఈస్ట్ నుంచి మొదలై అస్సాం మీదుగా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్కి చేరుకుంటుంది. ఈ న్యాయయాత్రలో రాహుల్ గాంధీ గారికి యాత్ర స్పందన చూసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడము, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యకి తీసుకుపోవడాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా మీరు అస్సాంలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హేమంత బిశ్వ శర్మ గారు ఎంత అసహనంతో వ్యవహారం చేసిందో మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ళ 136 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి 139 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అధికారాన్ని వాడుకోదలుచుకుంటే ఏ ఒక్క అపోజిషన్ పార్టీ కూడా ఉండేది కాదు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి అసలు అపోజిషన్ పార్టీలను నిర్వీర్యం చేయడము, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడము, సెక్యులర్ ఇండియాను కూనీ చేయడం అనే ఆలోచన తప్ప ఇంకే ఆలోచన పెట్టుకోలేదు. అది ప్రధానమంత్రి మోడీ గారు, తర్వాత ఆయన అనుచరుడు అమిత్ షా గారు, వాళ్ళే కాకుండా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, హేమంత బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్ అస్సాంకి, రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా యాత్ర చేసుకుంటూ ప్రజల మధ్యన పోతుంటే యాత్ర నాపడం, పర్మిషన్ ఇవ్వకపోవడం, యాత్రలో వెహికల్లపై దాడి చేయడం, మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయరాం రమేష్ గారి వాహనాన్ని దాడి చేయడం, యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గనైజ్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అస్సాంలో. ఇకపోతే నిన్న చూసినట్టయితే వెస్ట్ బెంగాల్ అపోజిషన్ పార్టీ లీడర్ సువేందు అధికారి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, బీజేపీ ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీ లీడర్ గా ఉండి ఒక బాధ్యత వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ లో ఏ విధంగా మాట్లాడారంటే మనం కూడా ఇప్పుడు ఈ ప్రెస్ లో ఆ మాట చెప్పడానికి కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం రానున్న రోజులలో మనం వచ్చే తర నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నామో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయయాత్ర గురించి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు న్యాయయాత్రలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మాట్లాడేటప్పుడు అంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేకుండే. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, ఏదైతే రూలింగ్ ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రజల్లోకి తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో, అది ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ ఏ దేశంలోనైనా జరిగేటువంటి ప్రక్రియ. ఎక్కడైనా డిబేట్ ఉంటుంది, ఒక హెల్తీ డిబేట్ ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది, ఒక ప్రచారం ఉంటుంది. కానీ ఇక్కడ నిన్న ఆయన మాట్లాడినటువంటి విధానం, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సమస్య ఏందో కూడా అవగాహన లేకుండా, అక్కడ ఒక స్టవ్ ఉంటుంది, దానిలో కోల్ స్టవ్ ఉంటుంది అనే ఆలోచన కూడా లేదు వీళ్ళకు. అంటే సబ్జెక్ట్ కూడా లేని విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ ఆయన మాట్లాడిన దాని మీద ఈరోజు మేము తెలంగాణలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క సువేందు అధికారి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇటువంటి వాళ్ళను, ఇటువంటి మాటలను కానీ, ఇటువంటి చర్యలను కానీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇటువంటి వారి మీద మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో ఇటువంటి తప్పులు కూడా చేయకుండా ఉండే విధంగా వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసినాం ఈరోజు. సో నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు గతంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన తర్వాత వచ్చిన ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల విజయం
తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఇప్పుడు అప్పుడు వచ్చినటువంటి స్పందన ఇప్పుడు వెస్ట్ నుంచి అంటే నార్త్ ఈస్ట్ నుంచి ఏదైతే ముంబై దాకా నడుస్తున్నటువంటి ప్రక్రియ ఉందో దీన్ని కూడా డిస్టర్బ్ చేసే విధంగా దీనికి అడ్డుగా దీన్ని కనపడకుండా విధంగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీళ్ళు గత వారం రోజులుగా అంటే వారం రోజుల క్రితం 22వ తారీఖు నాడు ఏదైతే అయోధ్య రాములవారి ఆలయం విషయంలో కూడా వీళ్ళు దాన్ని హైప్ క్రియేట్ చేశారు. అన్ని దేవుళ్ళు అన్ని పూజించేటువంటి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ వ్యవస్థ. అయితే మేము మాట్లాడిన దాన్ని కూడా వక్రీకరించి ప్రజల మధ్యానికి మమ్మల్ని మాపై చెడు ప్రచారం చేసే విధంగానే కాకుండా యాత్ర కనుమరుగయ్యేటట్టుగా యాత్ర కనపడకుండా చేసే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సంస్థలను మీడియా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి మొదట్లో యాత్ర నడిపినట్టు కనపడకుండా చేశారు. ఇప్పుడు యాత్ర కనిపిస్తూ యాత్రలో భాగస్వాములైనటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతుందో దాన్ని కూడా వక్రీకరిస్తూ వీళ్ళు ఇలా మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది ఇక్కడే కాదు అక్కడే కాదు ఎక్కడైనటువంటి ఇటువంటి పరిస్థితులను మనం ఉపేక్షించే లేదు. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అక్కడికి వచ్చారు. రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారి కార్యక్రమం జయప్రదం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అక్కడ న్యాయయాత్ర జరుగుతుంది. ఇక్కడ కూడా మా దగ్గర కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు నాడు మరి ఇందిరారెడ్డి నుంచి ఇక్కడ కూడా కార్యక్రమాలు తీసుకుంటారు. సో ఇటువంటి చర్యలపై డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తిరిగి స్పందిస్తుంది. मीडिया मित्रुలకు नमस्कारम। आज जिस बारे में बात कर रहे हैं कौन से दिन पे बात कर रहे हैं? मार्टियर्स डे। मार्टियर्स डे का मतलब है बापू की हत्या किसने की? एक विचारधारा की दूसरी विचारधारा से जो लड़ाई है, एक आइडियोलॉजी की दूसरी आइडियोलॉजी से जो लड़ाई है, वो आज फिर से हमें करनी पड़ रही है। इस देश में लोकतंत्र स्थापित किया, लोकतांत्रिक मूल्य बनाए। डेमोक्रेसी हम सब के लिए महत्वपूर्ण है, क्योंकि यहीं पर नथुराम गोडसे की विचारधारा ने मेरे महात्मा गांधी को मारा, हत्या की थी उनकी। हम सब अपने अंदर महात्मा गांधी को लेकर यहाँ बैठे। आपके सामने जो लोग आज बैठे दिख रहे हैं वो महात्मा गांधी के लिए यहाँ है। उस दौर के महात्मा गांधी की बात और इस दौर के महात्मा की बात। वो महात्मा जिन्होंने कन्याकुमारी से कश्मीर तक की यात्रा करी पैदल चलकर, वो व्यक्ति, वो महात्मा जो मणिपुर में मणिपुर के लोगों के दर्द को समझ रहे हैं, जो उन दोनों समुदायों को साथ लेकर चल रहे हैं, उन दोनों समुदायों के दर्द को समझ रहे हैं, उन बहनों के दर्द को समझ रहे हैं जिनका बलात्कार हुआ, जिनका गैंगरेप हुआ, और वहीं से उन्होंने यात्रा शुरू की। मगर उनके रास्ते में बाधाएं नहीं आएंगी। जब नथुराम गोडसे की विचारधारा रहेगी तो उनके रास्ते में वो बाधाएं ही लाएगी, और उस हर बाधा को पार करते हुए हमारे नेता, हम सबके प्रिय राहुल गांधी जी मणिपुर के इम्फाल से जब चले तो भारतीय जनता पार्टी डर गई, और भारतीय जनता पार्टी के सबसे बड़े और इकलौते नेता नरेंद्र मोदी डर गए। और उन्होंने क्या किया? पहले बदनाम किया, फिर उसके बाद मंदिर जाने से रोक दिया। मंदिर जाने से रोक दिया। जो भगवान श्री राम का अनुयायी है, क्या वो किसी को प्रार्थना करने से रोकेगा? वैष्णवाइट मूवमेंट के सबसे बड़े रिफॉर्मर, असम के संत, उनके मंदिर में, उनके जन्म स्थान पर जाने से रोक दिया गया राहुल गांधी को। क्या गलती करी थी राहुल गांधी ने? यही गलती करी कि वो आपके लिए, मेरे लिए, हम सब के लिए आवाज उठाते हैं, देश में प्यार मोहब्बत की दुकान खोल रहे हैं। और देखिए कि कितना बदनाम किया गया उनको, किस तरह से उनके रास्ते में बाधाएं डाली गई। असम में जब पहुंची ये यात्रा तो हिमंता बिस्वा शर्मा अपना आपा खो गए, बैठे। उनको बॉडी डबल दिखाई देने लग गए, बॉडी डबल। आपने देखा? वो कह रहे थे कि राहुल गांधी उन्हें नहीं दिख रहे। दरअसल उनका विजन ब्लर हो गया था, दिख नहीं रहा था।
उन्हें कई कई राहुल गांधी दिख रहे थे। क्या करें, क्योंकि इतने राहुल गांधी हैं, हर राहुल गांधी को पकड़ने की वो कोशिश करते हैं, मगर हाथ में कोई राहुल गांधी की का अक्स उनके नहीं आता, क्योंकि उनकी विचारधारा नथुराम गोडसे की विचारधारा। मेरे नेता, हम सबके प्रिय नेता राहुल गांधी फिर भी चलते रहे। उनको मंदिर नहीं जाने दिया, उनको बॉडी डबल बताया गया और उनके यात्रा में इतनी बाधाएं की कि स्टूडेंट से बात नहीं करने दे रहे थे। क्यों? क्योंकि राहुल गांधी बात कर रहे हैं न्याय की। ये लड़ाई नथुराम गोडसे और महात्मा गांधी की है। ये लड़ाई उस अन्याय के खिलाफ न्याय पाने की है जो नरेंद्र मोदी कर रहे हैं, और सामने राहुल गांधी सवाल उठा रहे हैं। न्याय आपके लिए, न्याय युवाओं के लिए, न्याय महिलाओं के लिए, न्याय आर्थिक समानता के लिए, न्याय किसान के लिए, न्याय जो श्रमिक है, काम करता है, उसके लिए, न्याय भागीदारी के लिए। सबको भागीदारी मिले, लेकिन ये सरकार राहुल गांधी के रास्ते में रोड़े अटकाने के लिए हिमंता बिस्वा शर्मा पैदा कर रहे हैं। एक हिमंता बिस्वा शर्मा फिर बंगाल में भीड़ देखकर भड़बड़ा उठे भारतीय जनता पार्टी के नेता, बिहार में भड़बड़ा उठे भीड़ देखकर, क्योंकि ये जनता है, ये पहचानती है अपने नेता को। ये जनता जनार्दन होती है और जनता के सामने हम सर झुकाते हैं, क्योंकि जनता भगवान। और वो जब जनता उमड़ के महाराज राहुल गांधी को अपना प्यार दे रही थी, तो पत्रकार बंधुओं, आप ही के साथियों ने सवाल पूछ लिया भारत जोड़ो न्याय यात्रा के बारे में बंगाल के शुवेंदु अधिकारी से। शुवेंदु अधिकारी जिन पर बड़े आरोप लगाए थे भारतीय जनता पार्टी ने, और आज भारतीय जनता पार्टी की गोदी में बैठे। और उस व्यक्ति को देखो जो लीडर ऑफ ऑपोजिशन है, जो विधायक चुना गया है, जनता ने चुना है। और लोकतंत्र में भाषा की मर्यादा होती है, मगर वो हर मर्यादा को भूल गए। He has stooped below all levels of dignity. इतना नीचे स्तर उन्होंने अपना दिखाया है, क्योंकि उनके सर पर हाथ है भारतीय जनता पार्टी के आका, तानाशाह, शहंशाह मोदी शाह का। और उन्होंने इतनी अभद्र गाली दी कि उसके बारे में आपको बोल भी नहीं सकते। लेकिन मेरे नेता 6700 किलोमीटर की यात्रा कर रहे हैं मणिपुर से महाराष्ट्र के मुंबई तक, और वो यात्रा पूरी करेंगे। और इसीलिए ये फड़फड़ा के घबरा रहे हैं। और उन्होंने गाली दी, अपशब्द नहीं, गाली दी। केवल अपशब्द नहीं, अपशब्द के भी संस्कार होते हैं, मगर जो असंस्कारी लोग हैं वो गाली देते हैं। अब हमसे वो गाली आपके सामने बताई नहीं जा रही, इसलिए हम सिर्फ यही कह सकते हैं कि अपशब्द है। लेकिन इसी क्रम में आज हम गए थे बेगम बाजार पुलिस थाने में, और तेलंगाना कांग्रेस के वाइस प्रेसिडेंट श्यामला किरण जी ने कंप्लेंट दायर करी है हम सबके लिए, क्योंकि हमारी आवाज को पहुंचना चाहिए हर उस शाखा के पास जो रोकता नहीं है। मगर कैसे रोकेंगे? जो कहता हो दीदी ओ दीदी, सुना है ना आपने? ऐसा कोई आपकी माँ, बहन, बेटी के साथ कहे तो आपको कैसा लगेगा, कितना गुस्सा आएगा। मगर वो क्या रोकेंगे उस शुवेंदु अधिकारी को? मगर शुवेंदु अधिकारी को कह देना चाहती हूँ कि याद रखो कि कांग्रेस का एक एक कार्यकर्ता खड़ा है, और कोई एक भी कार्यकर्ता भाजपा का अगर हिम्मत भी करेगा हमारे नेता के खिलाफ एक अपशब्द बोलने का, तो हम माफ नहीं करेंगे। हम कार्यवाही करेंगे, और हम लीगल विधिक कार्यवाही करेंगे। इसलिए हम, क्योंकि हम कानून के साथ चलने वाले लोग, हम कानून में विश्वास करते हैं। ये कानून में विश्वास नहीं करते कि बुलडोजर चलाते हैं, लेकिन हम कानून के रास्ते पे चलते हुए आज कंप्लेंट दे के आए हैं। और ऐसे बहुत सारे लोग होंगे पूरे भारतवर्ष में जो आज तेलंगाना कांग्रेस की तरफ देख रही है, क्योंकि हमने ये कदम उठाया है, और वो चाहेंगे कि उनकी आवाज हम भी बने। इसीलिए आज हमने अपने कार्यकर्ता की, भारत की मिट्टी का सम्मान करते हुए, अपने देश के संविधान को सर्वोपरि मानते हुए, अपने देश के लोकतंत्र को अमूल्य मानते हुए ये कंप्लेंट दायर करी है, ताकि हर नेता भारतीय जनता पार्टी का समझ ले
अपशब्द का करोगे तो कंप्लेंट भी होगी, कार्यवाही भी होगी। जो लीगली पॉसिबल होगा वो हर कदम उठाएंगे हम। धन्यवाद। ఈ రోజు నిన్న శుభేందు అధికారి విచక్షణ మరిచి సంస్కారహీనంగా మాట్లాడినటువంటి శబ్దాలు ఏదైతే ఉన్నాయో అవి ఆయన స్థానాన్ని అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. అదే విధంగా రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి నీరాజనాలని, అదే విధంగా వారి యొక్క యాత్ర ముందుకు సాగుతున్న దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులతో కలిసి తమ కేంద్ర నాయకత్వం యొక్క ప్రాపకం కోసం ఈ సుబేందు అధికారి చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి చట్టపరంగా కూడా శిక్షార్హమైనటువంటివి. ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండటానికి, ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినందుకు పశ్చాత్తాప పడటానికి ఈ యొక్క అవకాశం ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అనేక కంప్లైంట్లని ఫైల్ చేయడం జరిగింది. అనేక కార్యకర్తల యొక్క మనోభావాల్ని భంగపరిచే విధంగా, గాయపరిచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నందున అనేక పోలీస్ స్టేషన్లలో కూడా కేసుల్ని రిజిస్టర్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వీరి మీద చర్య తీసుకుంటాం, మీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అనేక విన్నపాలు వస్తున్నాయి. అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి ఎవరికైనా కానీ కంప్లైంట్ చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళకే వదిలేసినాం. అది ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి, వాళ్ళకి సరైనటువంటి అటువంటి సంస్కారహీనులకి సరైనటువంటి గుణపాఠం వచ్చే విధంగా ఉండటానికి ఈ రోజున బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద చట్టపరంగా వాళ్ళని మాత్రం వదిలిపెట్టబోము. మా నాయకుల మీద అన్యాయంగా వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా కుట్రపూరితంగా ఎవరైనా కానీ వ్యాఖ్యలు చేసినట్లయితే వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పే విధంగా మేము హెచ్చరిస్తూ ఈ కంప్లైంట్ ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్దేశించే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారత రాజ్యాంగ విలువలైన ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం ఏదైతుందో దాన్ని సాధించే క్రమంలో భాగంగానే భారత్ న్యాయయాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇప్పుడు ఐజ్వాల్ నుంచి కారిడార్ వరకు తీసుకుపోయే ఒక మహత్తరమైన ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గావ్ గావ్ తీసుకుపోతున్న క్రమంలో ఈ యాత్ర యొక్క స్ఫూర్తిని భంగం చేసే విధంగా సుబేందు అధికారి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ యాత్రకి ఆటంకాలు కల్పించాలని, ఈ దేశంలో ఈ దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి విచ్ఛిన్నత కలిగేసే శక్తులు ఏవైతున్నాయో వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని రాహుల్ గాంధీ గారి యాత్ర సందేశం ఏదైతుందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మీ ద్వారా పార్టీ కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి మేము విజ్ఞప్తిస్తున్నాం.